అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 64 మిస్సింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే, సోషల్ మీడియాలో వరుణ్ గురించి వార్తలు మొదలైన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదని అక్షయ్తో చెప్తున్న స్నేహ చివరిగా 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు. కానీ ఆ తర్వాత అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అని అంది. అప్పుడు అక్షయ్ ముందు సీట్లో ఉన్న అసిస్టెంట్తో, త్రిపాఠి, ఫోన్ సిగ్నల్స్ని బట్టి ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడు అని చెప్పాడు. ఓకే సార్ అన్నాడు త్రిపాఠి. అప్పటికే చీకటి పడుతుండటంతో ఆ తర్వాత ఇద్దరూ నేరుగా ఇంటికి తిరిగి వచ్చారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు అలసిపోయినట్లుగా హాల్లోనే ఉన్న సోఫాలో కూర్చున్నారు. అప్పుడు స్నేహ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ అక్షయ్ వైపు చూసి, ఈరోజు నువ్వు చేసిన హెల్ప్కి ఏదో ఒకరోజు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను అని నవ్వుతూ చెప్పింది. అది విని అక్షయ్ కళ్ళెత్తి ఆమె వైపు చూసి, ఒకవేళ నువ్వు బదులు తీర్చుకోవాలంటే నేనేం అడిగితే అది చేయాల్సి ఉంటుంది, నువ్వు చేయగలవా అని అడిగాడు. ఆ మాట వినగానే స్నేహ ఆశ్చర్యపోతూ, ఇదేంటి హఠాత్తుగా ఇలా అన్నాడు? ఒకవేళ అతను నేను చేయలేనివి చెప్తే ఎలా? వామ్మో, వద్దు, అప్పుడు నేను ఇరుక్కుపోతాను అనుకుంటూ, లేదు అదేం లేదు, నేనేం బదులు తీర్చుకోను, నేనేదో ఊరికే అన్నాను అని అంది. ఆమె మనసులోని ఆలోచనలను ఊహించిన అక్షయ్ చిన్నగా నవ్వుకున్నాడు. అప్పటికే లేట్ అవ్వడంతో యువన్ నిద్రపోయాడు. అన్నపూర్ణ కూడా యువన్ దగ్గర ఉండటం, ఇంట్లో ఉన్న మిగతా సర్వెంట్లందరూ తమ పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోవడంతో హాల్లో అక్షయ్ స్నేహ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అసహజమైన నిశ్శబ్దం ఏర్పడింది. దాంతో ఇబ్బందికరంగా ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తూ స్నేహ పైకి లేచి, సరే ఇక నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి వెళ్ళి మెట్లెక్కడం మొదలుపెట్టింది. ఇంతలోనే అమ్మా అని బాధతో అరుస్తూ అదే మెట్టుపై కూర్చొని తన కాలుని పట్టుకుంది స్నేహ. అది చూసిన వెంటనే అక్షయ్ కోపంగా ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు రోజుకి ఎన్నిసార్లు ఇలా పడిపోతూ ఉంటావు, నీకు ఎప్పటికీ సరిగ్గా నడవడం రాదా అంటూనే మెట్లపై కూర్చున్న ఆమెను తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. దాంతో స్నేహ కంగారుగా, అక్షయ్ నువ్వేం చేస్తున్నావు, నేను నడవగలను, వదులు. అయినా నేను ఇప్పుడు నడవడం రాక పడిపోలేదు, ఇందాక వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెడుతున్నప్పుడు కాలికి ఏదో దెబ్బ తగిలినట్లయింది అని అంది. ఆ మాటకు అక్షయ్ అక్కడే ఆగి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇంకొక్క మాట మాట్లాడావంటే నా చేతుల్ని వదిలేస్తాను, అప్పుడు నిజంగానే కింద పడతావు అంటూ బెదిరించాడు. దాంతో స్నేహ భయంతో అతని కళ్ళల్లోకి చూసి సైలెంట్గా అయిపోయింది. అక్షయ్ ఆమెను నేరుగా తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి మెడికల్ బాక్స్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తూ, ఇక నువ్వు కూడా రెగ్యులర్ ఆర్టిస్టులు మేకప్ కిట్ పట్టుకెళ్ళినట్లు ఈ మెడికేట్ కిట్ కూడా క్యారీ చేస్తూ ఉండాలి అని అంటూ ఆమె కాలి గాయానికి ఆయింట్మెంట్ రాసి పెయిన్ రిలీఫ్ స్ప్రేను కూడా తీసి ఆమె కాలు నొప్పి పుట్టే చోట స్ప్రే చేశాడు. అతను చేస్తున్న పనిని చూస్తున్న స్నేహ తన విషయంలో అక్షయ్ ప్రతిసారి కేర్ తీసుకుంటూనే ఉన్నాడని తలుచుకొని ఆమెకు ఆనందంగా అనిపించింది. దాంతో అతని ముఖాన్ని ఆరాధనగా చూసింది. కానీ అక్షయ్ అదేమీ గమనించినట్లు పైకి లేచి, ఇక నేను వెళ్తున్నాను, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అంటూ గదిలో నుండి బయటకు వచ్చాడు. నిజానికి స్నేహ తన ముఖం వైపు చూస్తుందని అక్షయ్ గమనించాడు. అతనికి కూడా స్నేహను చూస్తూ ఉండాలనిపించింది. కానీ కొన్ని రోజుల క్రితం డ్రింక్ చేసి అతను స్నేహతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకున్నాడు. దాంతో ఆమె ముఖాన్ని ధైర్యంగా చూడలేకపోయాడు. అందుకే హడావిడిగా బయటకు వచ్చాడు. లోపల గదిలో ఒంటరిగా మిగిలిపోయిన స్నేహకు ఆ రోజు జరిగిన ఉత్కంఠభరితమైన దృశ్యాలన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. దాంతో రాత్రంతా ఆమె నిద్రపోలేకపోయింది. తెల్లవారుతుండగా ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంట అవుతోంది. మంచి నిద్రలో ఉన్న స్నేహకు ఎవరో తరుముతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా బెడ్పై లేచి కూర్చుంది. ఆమె నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. దాంతో బెడ్పై లేచి కూర్చొని చుట్టూ చూసింది. అప్పటికే తెల్లారిపోవడంతో కొంచెం ఆశ్చర్యపోతూ, టైం ఎంతైంది అనుకుంటూ బెడ్పై ఉన్న ఫోన్ తీసుకొని టైం చూసుకుంది. అప్పటికే టైం 1 గంట అవుతోంది. ఇంతసేపు నిద్రపోయానా అని అనుకొని వెంటనే బెడ్ దిగబోయింది.
కానీ మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు ఆగి, వరుణ్ విషయంలో ఆ దేవదత్త వాళ్ళు ఖచ్చితంగా ఏదో కొత్త ప్లాన్ వేసే ఉంటారు అనుకుంటూ ఫోన్లో ఇన్స్టా ఓపెన్ చేసి చూసింది. ఆమె అనుకున్నట్లే సోషల్ మీడియాలో వరుణ్కి వ్యతిరేకంగా కొత్త రకం న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని చూసి స్నేహ షాక్తో నోరు తెరిచింది. వెంటనే ఆమె పిడికిలి కోపంగా బిగుసుకుంది. ఈసారి వాళ్ళు పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పోస్టులు పెట్టారు. అందులో పట్టాభి తన కూతురు తారాకు ఆటిజం ఉందని, అందువల్లే తన బాధను వ్యక్తం చేయలేకపోయిందని చెప్తూ ఒక సైకాట్రిస్ట్ తారాకు కోచింగ్ ఇస్తున్న ఫోటోలను ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. దాంతో వరుణ్ని వ్యతిరేకించే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అందరూ తారాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అదంతా చూసిన స్నేహ గుండె జారిపోయినట్లయింది. ఈ వార్తలు ఇలాగే కొనసాగితే వరుణ్ ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ముందు ఈ రూమర్ నిజం కాదని నిరూపించడానికి ఏమైనా చేయాలి అని అనుకుంటూ హడావిడిగా ఫ్రెష్ అయ్యి కిందకు దిగుతోంది. అప్పటికే యువన్తో కలిసి లంచ్ చేస్తున్న అక్షయ్ మెట్లపై నుండి కిందకు వస్తున్న స్నేహను చూశాడు. ఎప్పుడు లైట్ మేకప్తో కనిపించే స్నేహ ఈరోజు వితౌట్ మేకప్తో సింపుల్గా కనిపించడంతో ఆమె న్యాచురల్ అందానికి అతను కొంచెం ఆశ్చర్యపోయాడు. కానీ అతను చూపుల్ని పట్టించుకొని స్నేహ హడావిడిగా కిందకు వచ్చి అక్షయ్కు ఫోన్ చూపిస్తూ, అక్షయ్, ఇది చూసావా? నిన్న జరిగిన సంఘటనకు భయపడి అనుకున్న దానికంటే ముందుగానే వాళ్ళు ఈ ఫొటోస్ రిలీజ్ చేశారు. ఇట్స్ వెరీ డిస్కస్టింగ్ అని అంది. అక్షయ్ వెంటనే తేరుకొని ఆమె ఫోన్ వైపు చూసి పెద్దగా ఆశ్చర్యపోకుండా, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు స్నేహ నిట్టూరుస్తూ, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇలాంటి న్యూస్లు చూస్తుంటే వరుణ్ ఏదైనా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది. అందుకే ముందు అసలు వరుణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అప్పటికి కానీ వీటికి సంబంధించి క్లారిటీ రాదు అని అంటూనే సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్లు, వరుణ్ గురించి నీకేమైనా తెలిసిందా అని అడిగింది. ఇంకా ఏం తెలియలేదు, ముక్తసరిగా సమాధానం చెప్పాడు అక్షయ్. హో అని నిరుత్సాహంగా నిట్టూర్చింది స్నేహ. ఆమె రెస్పాన్స్ను అక్షయ్ గమనిస్తూనే ఉన్నాడు. నిజానికి వరుణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అక్షయ్ కూడా ఆతృతగానే ఉన్నాడు. ఇప్పటికే గోల్డెన్ స్టార్ షేర్ రేట్స్ తగ్గుముఖం పట్టాయి. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే అవి దేనికి పనికి రాకుండా పోతాయని అనుకున్నాడు. ఇంతలో అన్నపూర్ణ వచ్చి స్నేహ కూడా లంచ్ వడ్డించడంతో స్నేహ కూడా లంచ్ చేయడానికి కూర్చుంది. ఆమె ప్లేట్లో ఉన్న ఫుడ్ తింటుందన్న మాటే కానీ ఆమె ఆలోచనలన్నీ వరుణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆమెకు వరుణ్ గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళుంటాడో ఊహించలేకపోతోంది. సాధ్యమైనంత వరకు అతని ఫ్రెండ్స్ని కనిపెట్టి కాల్ చేసి అడిగింది. కానీ అందరూ అతని గురించి తెలియదని చెప్పారు. భోజనం చేస్తూ కూడా స్నేహ అతని గురించి ఆలోచిస్తుండటంతో అక్కడే ఉన్న అక్షయ్ ముఖం చిరాగ్గా మారిపోయింది. యువన్ కూడా తన తల్లి ఫోన్తో కుస్తీలు పడడం చూసి అక్షయ్ వైపు తిరిగి, డాడీ, ఈరోజు మమ్మీకి ఏమైంది? వర్క్ బిజీ ఎక్కువగా ఉందా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ స్నేహ వైపు ఓరకంట చూస్తూ, మీ మమ్మీ ఇప్పుడు వేరే వాళ్ళ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటుంది అని అసంతృప్తిగా చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహ వెంటనే తలెత్తి అక్షయ్ వైపు ఒకసారి చూసి ఫోన్ పక్కన పెట్టేసి, సారీ యువన్, ఏదో చూస్తూ ఉండిపోయాను. ఇక చూడనులే, ఈరోజంతా నీతోనే ఆడుకుంటాను, ఓకేనా అంది. అది వినగానే యువన్ సంతోషంగా, హే మమ్మీ, ఈరోజంతా నాతోనే ఉంటుంది అంటూ స్నేహ వల్లోకి దూకాడు. స్నేహ యువన్కు చెక్కలు గింతలు పెట్టింది. తల్లి కొడుకులిద్దరూ ఆనందంగా నవ్వుకుంటుండడం చూసిన అక్షయ్ మనసులో చిన్నపాటి అసూయతో, వీళ్ళిద్దరూ నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకున్నాడు. అప్పుడు యువన్ అక్షయ్ వైపు చూసి, డాడీ, ఈరోజు మనం ముగ్గురం గార్డెన్లో ఆడుకుందామా అని అడిగాడు. అప్పుడు అక్షయ్, లేదు యువన్, ఈరోజు డాడీకి ఆఫీస్లో మీటింగ్ ఉంది, నెక్స్ట్ టైం ఆడుకుందాం సరేనా అన్నాడు. ఈరోజు ఆఫీస్లో మీటింగ్తో పాటు వరుణ్ గురించి కూడా మాట్లాడాలని అనుకున్నాడు అక్షయ్. దాంతో యువన్ కూడా అతన్ని ఇబ్బంది పెట్టకుండా, ఓకే డాడీ, నేను ఇవాళ మమ్మీతోనే ఆడుకుంటాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు స్నేహ, యువన్, మనం పైకి వెళ్ళి ఆడుకుందామా అని యువన్ను ఎత్తుకొని రూమ్కి వెళ్ళిపోయింది. అక్షయ్ కూడా వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు స్నేహ యువన్ ఆడుకొని అలసిపోయారు. ఆ తర్వాత అలసిపోయి సోఫాలో కూర్చున్న స్నేహ
ఎదురుగా బుక్లో ఏదో డ్రా చేస్తున్న యువన్ వైపు తదేకంగా చూసింది. అప్పుడు ఆమెకు యువన్ చిన్నతనంలో ఫారెన్లో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడైతే 5 సంవత్సరాలు వచ్చి కాస్త పెద్దవాడయ్యాడు, కానీ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒంటరిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని కష్టాలలో కూడా యువన్ ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇక నుండైనా యువన్కి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని అనుకుంది. యువన్ తల పైకెత్తకుండా ఇంట్రెస్టింగ్గా డ్రాయింగ్ గీస్తుండటంతో స్నేహ తన దగ్గరికి వెళ్ళి, యువన్, అంత సీరియస్గా ఏం డ్రా చేస్తున్నావు అని అడిగింది. యువన్ కేవలం అవుట్లైన్స్ మాత్రమే గీస్తూ ఉండడం వలన స్నేహకు ఆ డ్రాయింగ్ ఏంటో అర్థం కాలేదు. అప్పుడు యువన్, మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో బిజీగా ఉన్నాను అని సీరియస్గా చెప్పాడు. స్నేహ యువన్ మాటలకు నవ్వుకొని, ఇంపార్టెంట్ వర్క్నా, ఏంటది అని అడిగింది. మన ఫ్యామిలీ డ్రాయింగ్ మమ్మీ, ఇంతవరకు నీది నాది మాత్రమే డ్రా చేశాను కదా, ఇప్పుడు డాడీ డ్రాయింగ్ కూడా యాడ్ చేయాలి కదా అని అన్నాడు. యువన్ మాటలకు స్నేహ కళ్ళు నీళ్లతో నిండాయి. చిన్నవాడిగా ఉన్న యువన్కి తన తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమో డ్రాయింగ్ రూపంలో చూపించాలని అనుకుంటున్నాడు అనుకొని కళ్ళు తుడుచుకుంది. ఇంతలో ఏదో ఆలోచన వచ్చినట్లు, ఎవరికైనా తమ తల్లిదండ్రులే ముఖ్యమైన వాళ్ళు, అలాగే వరుణ్కి కూడా తన తల్లిదండ్రులతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా, అలాగే ప్రపంచంలో అందరికన్నా తన తల్లంటేనే ఇష్టం అని వరుణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అని గుర్తు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా స్నేహ కళ్ళు మెరిసిపోయాయి. వెంటనే సిస్టమ్ ఆన్ చేసి వరుణ్ తల్లిదండ్రుల కోసం నెట్లో వెతకడం ప్రారంభించింది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వరుణ్ తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. వరుణ్ తల్లి అతన్ని చాలా కష్టపడి పెంచింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కూడా చనిపోయింది. అలాగే ఒక ఇంటర్వ్యూలో అతను ఎప్పుడైనా ఒంటరితనం ఫీల్ అయితే ఆమె సమాధి దగ్గరకు వెళ్తాడని చెప్పిన క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసిన స్నేహ కళ్ళు పెద్దవి చేస్తూ, ఎస్, వరుణ్ ఖచ్చితంగా అక్కడే ఉంటాడు అని అనుకుంటూ అతని తల్లి చనిపోయిన తర్వాత ఏ శ్మశానంలో ఆమెను సమాధి చేశారో తెలుసుకోవాలని అనుకుంది. వెంటనే వరుణ్ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి విషయం అడిగింది, తెలుసుకుంది. వెంటనే లేచి ఆ శ్మశానానికి వెళ్ళడానికి డిసైడ్ అయిన స్నేహ కిందకు వచ్చి యువన్ను చూసుకోమని అన్నపూర్ణమ్మకు చెప్పి హడావిడిగా బయలుదేరింది. ఆమె అనుకున్నట్లు వరుణ్ అక్కడ ఉన్నాడో లేదో తెలియదు. అది కేవలం స్నేహ గెస్ మాత్రమే. కానీ వరుణ్ని వెతకడం కోసం ఆమె ఏ ఛాన్స్ వదులుకోవాలనుకోలేదు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్మశానం దగ్గరకు బయలుదేరింది. అది సిటీ అవుట్స్కట్స్లో ఉన్న శ్మశానం. అక్కడ అంతా సైలెంట్గా ఉంది. లోపలికి అడుగు పెట్టగానే వరుసగా సమాధులు తెల్లగా మెరుస్తూ కనిపించాయి. వాటిని చూడగానే స్నేహ కొంచెం భయం వేసింది. ఇంతలో వెనకాల నుంచి ఎవరో వచ్చిన అలికిడి వినిపించి భయంగా వెనక్కి తిరిగింది స్నేహ. అక్కడ ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. దాదాపు వయస్సు 60 ఏళ్ళు పైనే ఉండొచ్చు. అతను స్నేహను చూసి, ఎవరమ్మా మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. స్నేహ నేరుగా విషయానికి వస్తూ, చూడండి, నేను వరుణ్ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నాను. అతను తన తల్లిని చూడ్డానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడా అని అడిగింది. అది విన్న ఆ వ్యక్తి వెంటనే రియాక్ట్ అవుతూ, ఇంతగా మీరెవరు, అతని కోసం ఎందుకు వెతుకుతున్నారు అని అడిగాడు. అతని మాటలు, ఎక్స్ప్రెషన్స్ చూసిన స్నేహకు ఖచ్చితంగా వరుణ్ అక్కడే ఉన్నాడన్న నమ్మకం కలిగింది. దాంతో ఆమె వెంటనే, చూడు తాత, నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను అతనికి హెల్ప్ చేయడానికి వచ్చాను, అతని కోసం వెతుకుతున్నాను, నన్ను వరుణ్ దగ్గరికి తీసుకెళ్తారా అని రిక్వెస్టింగ్గా అడిగింది. ఆమె మాటలు విని ఆ ముసలి వ్యక్తి ఆమెను పైనుండి కింద వరకు చూశాడు. ఆమె అబద్ధం చెప్తున్నట్లు అనిపించలేదు, కానీ ఒకవేళ ఆమె జర్నలిస్ట్ అయిండొచ్చని భయపడ్డాడు. అతని ముఖంలో ఆందోళన గమనించిన స్నేహ, తాత, నేను నిజంగా మీతో అబద్ధం చెప్పట్లేదు, అతనికి నేను ఫ్రెండ్ని, నేను అతనితో అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది, ఈ టైంలో నేను మాత్రమే అతనికి హెల్ప్ చేయగలను, దయచేసి నన్ను వరుణ్ దగ్గరికి తీసుకెళ్ళు, చూస్తుంటే వరుణ్ అంటే మీకు కూడా చాలా ఇష్టమని అనిపిస్తుంది, అలాంటప్పుడు అతను ఇబ్బంది పడుతూ ఉండటం మీకు కూడా ఇష్టం ఉండదు కదా అని అంది. అప్పుడు ఆ వ్యక్తి తలూపి, సరే, నేను నిన్ను అతని దగ్గరకు తీసుకెళ్తాను, కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పడం లేదు కదా, ఒకవేళ అలా చేస్తే వరుణ్ బాబుకి జీవితం మీద నమ్మకం పోతుంది, ఇప్పటికే అందరూ అతన్ని చాలా వేధిస్తున్నారు,
దేవుడు మంచి వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఎందుకు పెడతాడో అర్థం కావడం లేదు అంటూ విరక్తిగా ముందుకు నడిచాడు. స్నేహ కూడా అతని వెనకే నడుస్తూ, అవును తాత, నువ్వు చెప్పింది నిజం. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి న్యాయమే గెలుస్తుంది. ఇప్పుడు న్యాయం వరుణ్ వైపే ఉంది. తప్పకుండా అది బయటకు వస్తుంది అని చెప్పింది. అప్పుడు అతను స్నేహ వైపు తిరిగి, నేను కూడా అదే నమ్ముతున్నానమ్మా అని చెప్పి దూరంగా కూర్చొని ఉన్న వ్యక్తి వైపు చేయి చూపించి, అదిగో వరుణ్ బాబు అక్కడే ఉన్నాడు అని అన్నాడు. దూరంగా ఒక సమాధి ముందు రాయి మీద కూర్చొని ఉన్న వరుణ్ కనిపించాడు. వరుణ్ణి చూడగానే హ్యాపీగా ఫీల్ అయిన స్నేహ, థ్యాంక్ యూ తాత అని చెప్పి గబగబా వరుణ్ దగ్గరకు వెళ్ళబోయింది. కానీ ఇంతలో హఠాత్తుగా ఒక వ్యక్తి ఆమె ముందుకు వచ్చి నిలబడి అడ్డుకుంటూ, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాతో చెప్పండి. ఇప్పుడు మీరు వరుణ్ గారిని చూడడం కుదరదు అని అన్నాడు. స్నేహాన్ని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరు? అన్యాయంగా నిందల పాలైన వరుణ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.